హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్లోకి ఏం కర్రీస్ చేశాననేది మీ రెసిపీతో సహా చూపిస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి ఫ్రెండ్స్, ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ చేయట్లేదు. తప్పకుండా ఈ వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. చెప్పారు ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ నా వీడియోస్ని వాచ్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. నేను ఈరోజైతే 2 కర్రీస్ చేశానండి. దానికి ముందుగా అయితే నేను మై ఫేవరెట్ ఎగ్ అండ్ బెండి పులుసు చేశాను. అది చాలా ఇష్టమండి, మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సమ్మర్లో కనుక మనం ఇలాంటి పులుసు కూరలు వండుకుంటే చాలా బాగుంటాయండి. 2 ముద్దలు ఎక్కువే తినేస్తాము. దానికోసం ఇలా ప్యాన్ పెట్టుకోండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని చక్కగా ఇలా వేగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేశారంటే కనుక ఎప్పుడు కూడా ఇట్లా చేస్తూనే ఉంటారండి. మీరు ఈ ప్రాసెస్లో కనుక చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి మనం ఎగ్స్ అండి బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగానే దానికి ఒక ఘాట్లు పెట్టేసుకోవాలి. 4 ఘాట్లు పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. కొంచెం ఎగ్స్ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి అని చెప్పి నేనైతే ఇలా వేసుకున్నాను. తర్వాత బెండకాయ ముక్కలు కూడా కొంచెం ఒక అంగుళం సైజులో కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉప్పు కూడా మనం వేసుకుంటే ముందుగానే మగ్గుతాయి ఫాస్ట్గా. తర్వాత మనం పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. వేసుకుని చక్కగా అంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోండి. నువ్వుల పొడి వేసుకుంటే ఏంటంటే మనకు మంచి కాల్షియం ఉంటుంది, అలాగే పులుసు కూరల్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతి కూరలో కూడా మీరు నువ్వుల పొడి వాడండి, చాలా మంచిదండి హెల్త్కి. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకుని పోసుకున్నాను. చక్కగా ఇలా పోసేసుకుని దానిలోకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనం చేసుకున్న పులుసు అయితే కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంత అద్భుతమైన రుచి మనకి ఏ కూరలో కూడా రాదు, అంత కమ్మగా ఉంటుంది. దానిలోకి అయితే నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకున్నానండి. కూర అయితే పక్కన పెట్టుకుని మన సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటూ నెక్స్ట్ అయితే నేను బెండకాయ ఫ్రై చేశానండి. ఒక పులుసు కూర చేసుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుందాము. దీనికి కూడా ఇలా బాండీ పెట్టుకుని నేనైతే క్యాస్ట్ ఐరన్ వాడుతున్నానండి ఫ్రైలకి. మన పులుసు కూరలు అయితే చేసుకోకూడదు దీనిలో. ఇలా బాండీ పెట్టేసుకుని దానిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పసుపు యాజ్ టీజ్గా మనం మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెంటనే మనం తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి. కేర్ఫుల్గా ఉండాలి. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగా కరివేపాకు వేయలేదండి, ఎందుకంటే చిటమని స్టవ్ అంతా పడుతుంది, ఆయిలీగా అయిపోతుందని చెప్పేసి నేను బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను అయితే కరివేపాకు వేసుకుంటాను. మనం అలా వేసుకుంటే కూడా మనం కూర వేగేసరికి చక్కగా కరివేపాకు కూడా వేగిపోతుంది. లేత కరివేపాకు వేసానండి, చాలా బాగుంటుంది. చక్కగా నేను కుండీలో పెంచుకుంటున్నాను కరివేపాకు చెట్టు. మనకు ఇంట్లోకి అయితే సరిపోతుంది. ఒక 2 చెట్లు కనుక మీరు ఇంట్లో కుండీలో పెట్టుకుంటే, అంటే బయట ప్లేస్ లేని వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే చక్కగా మన కర్రీస్లోకి మనకి ఇంట్లోనే కుండీలోంచి వచ్చేస్తాయండి. బయట ప్లేస్ ఉన్న వాళ్ళైతే చక్కగా బయట పెట్టుకోవచ్చు. వాళ్ళ మీద పెద్ద చెట్లు అవుతాయి. కుండీలు అయితే కొంచెం చిన్నగానే అవుతాయి, కానీ మనం కొంచెం వాటికి కేర్ తీసుకొని కొంచెం పుల్ల మధ్యలో అండి వేసుకుంటే కనుక మన ఇంట్లో సరిపోయేలాగా పెరుగుతాయండి చెట్లు. దాంట్లో ముక్కలు కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ కనుక వేయించుకుంటే అడుగంటకుండా ఉంటాయి. చూడండి, మొత్తానికైతే సగం వరకు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బెండకాయ ఫ్రై కూడా మనకు రెడీ అవుతుందండి. ఒక పులుసు కూర, ఒక ఫ్రై కనుక చేసుకుంటే మనం చక్కగా 2 పూట్ల కూడా హ్యాపీగా తినేసేయచ్చండి కడుపు నిండా. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. బెండకాయ కూర అయితే మంచి కాల్షియం ఉంటుంది, చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. బెండకాయ కూర అయితే చాలా వరకు మగ్గిపోయింది. నేను ఈరోజైతే నేను ఈ 2 కర్రీస్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటాయి.